మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 9వ తరగతి హిస్టరీ నుంచి చాలా ముఖ్యమైనటువంటి 100 బిట్లతో మేము ముందుకు రావడం జరిగిందండి. మరి చాలామంది మిత్రులు 9th క్లాస్ హిస్టరీ చేయండి సార్ అంటూ చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. మరి ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఫ్రెంచ్ విప్లవం అండి మొదటి పాఠం పేరు. 9వ తరగతి హిస్టరీలో మొదటి పాఠం ఫ్రెంచ్ విప్లవం. ఇందులో మరి అటు ఎస్జిటికి కూడా ఇది కంటిన్యూషన్ చాప్టర్ అండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి కూడా ఇది సోషల్ కింద చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ఫ్రెంచ్ విప్లవం తర్వాత యూరోప్లో వ్యాప్తి చెందినటువంటి శక్తివంతమైనటువంటి భావనలు ఏవి? ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఉండదండి, ర్యాపిడ్ రివిజన్గా ఉంటుంది. మొత్తం టాపిక్ మొత్తాన్ని కవర్ చేయడం జరుగుతుందండి. ఆన్సర్ ఆప్షన్ బి, స్వేచ్ఛ సమానత్వం. ఫ్రెంచ్ విప్లవం తర్వాత యూరోప్లో వ్యాప్తి చెందినటువంటి శక్తివంతమైనటువంటి భావనలో స్వేచ్ఛ సమానత్వం అండి. ఎందు గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు అంటున్నానంటే వరుసగా బిట్లు చేయడం జరిగిందండి. కాబట్టి మీకు ప్రాబ్లం లేకుండానే నేను వీడియోని అయితే కంటిన్యూ చేస్తానండి. మరి రెండో బిట్ చూద్దామండి. ఫ్రెంచ్ విప్లవం దేనికి శ్రీకారం చుట్టింది? ఆన్సర్ ఆప్షన్ బి, సమాజం నిర్మితమయ్యే విధానంలో అద్భుతమైనటువంటి మార్పుకి ఈ ఫ్రెంచ్ విప్లవం అనేది శ్రీకారం చుట్టిందండి. మరి మూడోది, 18వ శతాబ్దానికి ముందు సమాజం అనేది ఎలా విభజించబడింది? 18వ శతాబ్దానికి ముందు సమాజం ఎలా విభజించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఎస్టేట్లు గాను ఆర్డర్లు గాను విభజించడం జరిగిందండి. ఎప్పుడు? 18వ శతాబ్దం ముందండి. నాలుగవది, భారతదేశంలో ఫ్రెంచ్ విప్లవం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియచేసిన వారు ఎవరు? ఫ్రెంచ్ విప్లవం యొక్క ప్రాముఖ్యతను తెలియచేసింది. ఆన్సర్ ఆప్షన్ బి, రాజా రామ్మోహన్ రాయ్ అండ్ డెరోజియో. వీళ్ళిద్దరూ కూడా ఫ్రెంచ్ విప్లవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారండి. ఐదవది, యూరోప్లోని అందరూ సమాజం పూర్తిగా పరివర్తనం చెందాలని కోరుకున్నారా? యూరోప్లో ఉన్న వాళ్ళు అందరూ సమాజం పూర్తిగా మార్పు చెందాలని కోరుకున్నారా? ఆన్సర్ ఆప్షన్ బి, లేదు. కొంతమంది క్రమంగా మార్పు జరగాలని ఆశించారు. అంటే ఒకసారిగా మార్పు జరగాలని లేదు, క్రమంగా మార్పు జరగాలని కోరుకోవడం జరిగిందండి. మరి సమాజ మార్పుల గురించి భిన్నమైన ఆలోచనలు ఉన్నవారిని ఏ విధంగా వర్గీకరించారు? సమాజ మార్పుల గురించి భిన్నమైన ఆలోచనలు ఉన్నవారిని ఏ విధంగా వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ బి, సాంప్రదాయవాదులు, ఉదారవాదులకు మరో పేరే రాడికల్స్. సో ఇక్కడ టెర్మినాలజీ ఒకేసారి బిట్ని ప్రజెంట్ చేసినప్పుడు టెర్మినాలజీ మిస్ అవుతుందండి. ఆ టెర్మినాలజీ వచ్చే క్రమంలో మొత్తం అన్ని బిట్లను పేర్చుకుంటూ రావడం జరిగిందండి. ఒకసారి ఒక కొత్త టెర్మినాలజీ వస్తే కన్ఫ్యూజ్ అవుతారు. అందుగురించని ఎటువంటి ప్రాబ్లం లేకుండా వరుస బిట్లతో రావడం జరుగుతుందండి. ఏడవది, 20వ శతాబ్దంలో రష్యాలో సామ్యవాద భావనలతో జరిగినటువంటి విప్లవం దేనికి దోహదపడింది? మరొకసారి అండి, 20వ శతాబ్దంలో రష్యాలో సామ్యవాద భావనలతో జరిగిన విప్లవం దేనికి దోహదపడింది? ఆన్సర్ ఆప్షన్ బి, సమాజంలో అత్యంత శక్తివంతమైనటువంటి ప్రముఖమైనటువంటి మార్పుకు ఈ యొక్క విప్లవం అనేది దోహదపడిందండి. 8వది, సమాజాన్ని మార్చాలని ప్రయత్నించినటువంటి సమూహాలలో ఒకటి ఏది? ఏ సమూహం సమాజాన్ని మార్చాలని ప్రయత్నించింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఉదారవాదులు లేదా రాడికల్స్. ఓకేనండి. నెక్స్ట్ 9వది, ఉదారవాదులు ఎలాంటి దేశం కావాలని కోరుకున్నారు? ఉదారవాదులు రాడికల్స్ ఎలాంటి దేశం కావాలని కోరుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి, అన్ని మతాల పట్ల సహనం పాటించే దేశం కావాలి. అన్ని మతాల పట్ల సహనం పాటించే దేశం కావాలని ఉదారవాదులు కోరుకున్నారండి. మరి 10వది, ఉదారవాదులు దేనిని వ్యతిరేకించారు? ఆన్సర్ ఆప్షన్ బి, రాజవంశ పాలకుల యొక్క అనియంత్రిత అధికారాన్ని వ్యతిరేకించారండి. ఎవరు? ఉదారవాదులు. 11వది, ఉదారవాదులు ఎలాంటి న్యాయ వ్యవస్థ
ఉదారవాదులు ఎలాంటి న్యాయ వ్యవస్థ ఉండాలని వాదించారు? ఆన్సర్ ఆప్షన్ సి, పాలకులకు అధికారులకు లోబడినటువంటి స్వతంత్ర వ్యవస్థ ఉండాలి అని చెప్పి ఇక్కడ ఉదారవాదులు వాదించడం అయితే జరిగిందండి. 12వది, మరి ఉదారవాదులు ప్రజాస్వామ్యవాదులు కారని దేనిని బట్టి చెప్పవచ్చు? ఈ ఉదారవాదులు ప్రజాస్వామ్యవాదులు అని అనుకుంటాం, కానీ కాదని దేనిని బట్టి చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి, వారికి సార్వత్రిక వయోజన ఓటు హక్కుపై విశ్వాసం లేదు. సంపన్నులైన పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని వీరు భావించడం జరిగింది. అందువలన ఉదారవాదుల్ని ప్రజాస్వామ్యాలు కాదని మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. 13వది, మరి రాడికల్స్ ఎలాంటి దేశం కావాలని కోరుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి, అత్యధిక ప్రజలు కోరుకునే ప్రభుత్వం ఉన్నటువంటి దేశమే. ఎక్కువ మంది ప్రజలు కోరుకున్న ప్రభుత్వమే ఉన్నటువంటి దేశం, అలాంటి దేశమే కావాలని రాడికల్స్ కోరుకోవడం జరిగిందండి. మరి రాడికల్స్ దేనిని వ్యతిరేకించారు? ఆన్సర్ ఆప్షన్ సి, గొప్ప భూస్వాములు, సంపన్న ఫ్యాక్టరీ యజమానుల యొక్క అధికారాలను ఈ రాడికల్స్ వ్యతిరేకించడం అయితే జరిగిందండి. 15వది, రాడికల్స్ ప్రైవేట్ ఆస్తి కలిగి ఉండటానికి వ్యతిరేకమా? రాడికల్స్ ప్రైవేట్ ఆస్తి కలిగి ఉండడానికి వ్యతిరేకమా? ఆన్సర్ ఆప్షన్ బి, కాదు. కానీ కొద్దిమంది చేతుల్లో ఆస్తి కేంద్రీకరణను వాళ్ళు ఇష్టపడలేదండి. ఎవరు? రాడికల్స్. ప్రైవేట్ ఆస్తి అంటే కొద్దిమంది ఒకరిద్దరు చేతుల్లో ఉండడం, సో అలాంటి దాన్ని ఇష్టపడలేదు. నెక్స్ట్ 16వ పెట్టండి. ఫ్రెంచ్ విప్లవం తర్వాత సాంప్రదాయవాదులు దేనిని అర్థం చేసుకున్నారు? ఫ్రెంచ్ విప్లవం తర్వాత సాంప్రదాయవాదులు దేనిని అర్థం చేసుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి, మార్పు యొక్క అవసరాన్ని ఫ్రెంచ్ విప్లవం తర్వాత సాంప్రదాయవాదులు అర్థం చేసుకున్నారండి. 17వ బిట్ చూద్దాము. మరి 19వ శతాబ్దం నాటికి సాంప్రదాయవాదులు దేనిని అంగీకరించారు? ఆన్సర్ ఆప్షన్ బి, కొంతమంది మార్పు అనివార్యమని, అయితే గతాన్ని గౌరవించాలని, మార్పు ప్రక్రియను నెమ్మదిగా తీసుకురావాలని, ఒకేసారి వేగంగా తీసుకురాకూడదని, మార్పు అనేది నెమ్మదిగా తీసుకురావాలని ఇక్కడ 19వ శతాబ్దం నాటికి సంప్రదాయవాదులు అంగీకరించడం జరిగిందండి. 18వది, పారిశ్రామికీకరణ వల్ల కలిగిన మార్పులలో ఒకటి ఏమిటి? పారిశ్రామికీకరణ వల్ల కలిగిన మార్పులలో ఒకటి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, పురుషులు, మహిళలు, పిల్లలు కర్మాగారాలకు వచ్చి తరచుగా 12 గంటలు ఎక్కువగా ఉండి వేతనాలు తక్కువగా ఉండేవి. సో ఇది పారిశ్రామికీకరణ వల్ల పని ఎక్కువ, వేతనం తక్కువ అనేది తయారైందండి. 19వదండి, ఉదారవాదులు రాడికల్స్ దేనికోసం శోధించారు? ఆన్సర్ ఆప్షన్ బి, పారిశ్రామిక సమస్యల పరిష్కారం కోసం ఉదారవాదులు రాడికల్స్ శోధించడం అయితే జరిగిందండి. 20వది, దాదాపు అన్ని పరిశ్రమలు 19వ శతాబ్దంలో ఏ విధంగా ఉండేవి? దాదాపు అన్ని పరిశ్రమలు 19వ శతాబ్దంలో ఏ విధంగా ఉండేవి? ఆన్సర్ ఆప్షన్ సి, వ్యక్తిగత ఆస్తులుగా ఉండేవండి. అన్ని పరిశ్రమలు కూడా వ్యక్తిగత ఆస్తిగా ఉండేవి 19వ శతాబ్దం నాటికి. 21వది, ఉదారవాదులు రాడికల్స్ దేనిని బలంగా విశ్వసించారు? ఆన్సర్ ఆప్షన్ బి, స్వయం కృషి, శ్రమ, సంస్థ నిర్వహణను బలంగా విశ్వసించడం జరిగిందండి. శ్రమని, సంస్థ నిర్వహణను, స్వయం కృషిని ఉదారవాదులు రాడికల్స్ అన్న వాళ్ళు విశ్వసించడం జరిగింది. 22వది, ఏ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచంలో మార్పులను కోరుకునే అనేక మంది శ్రామిక స్త్రీ, పురుషులు, ఉదారవాద రాడికల్ సమూహాలు, పార్టీలకు మద్దతు పలికారు? ఏ శతాబ్దం ప్రారంభంలో అండి? ఆన్సర్
ఆప్షన్ బి 19వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచంలో మార్పులను కోరుకునే అనేక మంది శ్రామిక స్త్రీ పురుషులు ఉదారవాద రాడికల్ సమూహాలు ఈ పార్టీలకు మద్దతునిచ్చారండి. 23వది పౌరులందరికీ సమాన హక్కులు కల్పించగల జాతులను ఏర్పాటు చేయగల విప్లవాల గురించి ఎవరు మాట్లాడారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి జాతీయవాదులండి. పౌరులందరికీ సమాన హక్కులు కల్పించగల జాతులను ఏర్పాటు చేయగల విప్లవాల గురించి ఈ జాతీయవాదులు మాట్లాడడం జరిగిందండి. 24వది ఇటలీ జాతీయవాది అయినటువంటి గిసెప్పి మాజిని ఎక్కడ రహస్య ప్రణాళికలు రూపొందించాడు? ఆన్సర్ ఆప్షన్ బి ఇటలీలో అండి. ఇటలీ జాతీయవాది కదా, ఇటలీలో జోసెఫ్ మజ్జిని. 25వది సమాజ నిర్మాణం ఎలా జరగాలనే అత్యంత దూరదృష్టి గల దృక్పథాలలో ఒకటి ఏది? సమాజ నిర్మాణం ఎలా జరగాలనే అత్యంత దూరదృష్టి గల దృక్పథాలలో ఒకటి ఏది? సమాజ నిర్మాణం ఏ విధంగా జరగాలి అనే దూరదృష్టి ఉంటుంది కదా, ఆ దూరదృష్టి ఉన్న దృక్పథాలలో ఒకటి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సామ్యవాదం అండి, సామ్యవాదం. 26వది సామ్యవాదులు దేనికి వ్యతిరేకం? ఆన్సర్ ఆప్షన్ సి వ్యక్తిగత ఆస్తికి ఈ సామ్యవాదులు దూరమే. 27వది ఆ కాలంలోని అన్ని సామాజిక రుగ్మతలకు దేనిని మూలంగా భావించారు? ఏ కాలంలో? ఫ్రెంచ్ విప్లవ కాలంలో అన్ని సామాజిక రుగ్మతలకు దేనిని మూలంగా భావించారు? ఆన్సర్ ఆప్షన్ సి వ్యక్తిగత ఆస్తికే సామాజిక రుగ్మతలకు మూలంగా ఈ కాలంలో భావించడం జరిగిందండి. 28వది ఒక వ్యక్తి కాకుండా సమాజం మొత్తంగా ఆస్తిని నియంత్రిస్తే దేనిపై ఎక్కువ శ్రద్ధను చూపవచ్చు? మరొకసారండి, ఒక వ్యక్తి కాకుండా సమాజం మొత్తంగా ఆస్తిని నియంత్రిస్తే దేనిపై ఎక్కువ శ్రద్ధను చూపవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి సామాజిక ప్రయోజనాలపై శ్రద్ధను చూపవచ్చు. 29వదండి భవిష్యత్ గురించి సామ్యవాదులకు ఎలాంటి దృక్పథాలు ఉన్నాయి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సింగిల్గా చదివితే మనకు అర్థం కానట్టుంటాయి, కానీ బిట్టు వరుస రూపంలో పేర్చుకున్న కొద్దీ మనకి చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుందండి. ఈ భవిష్యత్తు గురించి భిన్నమైనటువంటి దృక్పథాలు ఈ సామ్యవాదులకు ఉన్నాయండి. మరి 30వది రాబర్ట్ ఓవెన్ ఎక్కడ న్యూ హార్మోనీ అనే సహకార సంఘాన్ని నిర్మించాలని కోరాడు? ఎవరండి? రాబర్ట్ ఓవెన్ ఎక్కడ న్యూ హార్మోనీ అనే సహకార సంఘాన్ని ఎక్కడ ప్రారంభించాలని కోరాడు? ఆన్సర్ ఇండియానా అనేది యుఎస్ఏలో ఉందండి. అక్కడ రాబర్ట్ ఓవెన్ ఇండియానాలో ఈ యొక్క న్యూ హార్మోనీ అనే సహకార సంఘాన్ని నిర్మించాలని కోరాడండి. 31వది ప్రభుత్వాలు సహకార సంఘాలను ప్రోత్సహించాలని డిమాండ్ చేసినటువంటి సామ్యవాది ఎవరు? ప్రభుత్వాలు సహకార సంఘాలను స్థాపించాలి అని డిమాండ్ చేసిన సామ్యవాది. ఆన్సర్ ఆప్షన్ సి లూయిస్ బ్లాంక్. 32వది కార్ల్ మార్క్స్ పారిశ్రామిక సమాజం ఏ వ్యవస్థ అని వాదించాడు? కార్ల్ మార్క్స్ ఈ పారిశ్రామికంగా ఉన్నటువంటి ఈ సమాజం ఏ వ్యవస్థ అని వాదించాడు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి పెట్టుబడిదారీ వ్యవస్థ అని వాదించడం అయితే జరిగిందని. దేనిని పెట్టుబడిదారీ వ్యవస్థ అన్నాడు? పారిశ్రామిక సమాజాన్ని అండి. ఈ పారిశ్రామిక సమాజాన్ని మరి పెట్టుబడిదారీ వ్యవస్థ అని వాదించింది ఎవరు? కార్ల్ మార్క్స్ అండి. చాలా ఇంపార్టెంట్. 33వది మరి పెట్టుబడిదారుల లాభాలను ఎవరు ఉత్పత్తి చేయడం వల్ల పొందుతారు? పెట్టుబడిదారుల లాభాలను ఎవరు ఉత్పత్తి చేయడం వల్ల పొందుతారు?
ఆన్సర్ ఆప్షన్ బి, కార్మికులు ఉత్పత్తి చేయడం వల్ల పెట్టుబడిదారులు లాభాలను పొందుతారు. 34దండి, మరి కార్మికుల పరిస్థితులు ఎప్పుడూ మెరుగుపడవు అని కార్ల్ మార్క్స్ అన్నాడు. మరి కార్మికుల పరిస్థితులు ఎప్పుడు మెరుగుపడవు అని కార్ల్ మార్క్స్ అన్నాడు. ఆన్సర్ ఆప్షన్ బి, ఈ లాభాన్ని, మరి ఎప్పుడైతే కార్మికులు కష్టించి పని చేస్తారో అప్పుడు మరి పెట్టుబడిదారులకు లాభాలు వస్తాయి. సో ఎప్పుడైతే ఆ లాభాలని కార్మికులకు పంచినప్పుడు బాగుంటుంది, కార్మికుల యొక్క పరిస్థితులు, సమాజము బాగుపడుతుంది. కానీ ఎప్పుడైతే ఈ పెట్టుబడిదారులు తన జోబుల్లో వేసుకుంటారో ఈ లాభాన్ని మరి ఈ ప్రైవేటు పెట్టుబడిదారులు కూడబెట్టుకున్నంత కాలం కూడా కార్మికుల యొక్క పరిస్థితులు ఎప్పుడు బాగుపడవు అని చెప్పడం జరిగిందండి. ఎవరు? కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది. 35 పెట్టండి. మరి కార్ల్ మార్క్స్ ప్రకారం పెట్టుబడిదారులు దోపిడీ నుండి విముక్తి పొందాలంటే పెట్టుబడిదారుల దోపిడీ నుండి విముక్తి పొందాలంటే ఎలాంటి సమాజం నిర్మించుకోవాలి? ఆన్సర్ ఆప్షన్ సి, ఆస్తులపై సామాజిక నియంత్రణ ఉన్నటువంటి శీఘ్ర సమూలమైనటువంటి సామ్యవాద సమాజం నిర్మించాలి. ఏ సమాజం? సామ్యవాద సమాజం నిర్మించాలని కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగిందండి. పెట్టుబడిదారుల యొక్క దోపిడీ నుండి విముక్తి పొందాలంటే ఈ యొక్క సామ్యవాద సమాజం నిర్మించాలి అని చెప్పింది ఎవరు అంటే కార్ల్ మార్క్స్ అండి. మరి 36ది, కార్ల్ మార్క్స్ నమ్మకం ప్రకారం పెట్టుబడిదారులతో తమ సంఘర్షణలో ఎవరు విజయం సాధిస్తారు? ఎవరి నమ్మకం ప్రకారం? కార్ల్ మార్క్స్ నమ్మకం ప్రకారం పెట్టుబడిదారులతో తమ సంఘర్షణలో ఎవరు విజయం సాధిస్తారు? ఆన్సర్, మరి ఎప్పుడైతే కష్టించి పని చేస్తారో వాళ్ళే విజయం సాధిస్తారని ఏ వ్యక్తి అయినా నమ్ముతారు. ఆ విధంగానే ఇక్కడ కార్ల్ మార్క్స్ కార్మికులు విజయం సాధిస్తారని నమ్మకం అయితే జరిగిందండి. 37ది, భవిష్యత్తులో కమ్యూనిస్ట్ సమాజం ఎలాంటి సమాజం అవుతుంది? భవిష్యత్తులో కమ్యూనిస్ట్ సమాజం ఎలాంటి సమాజం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి, సహజ సమాజం అవుతుందండి. కమ్యూనిస్ట్ సమాజం అనేది సహజ సమాజం అవుతుంది. నెక్స్ట్ 38ది, 1870 నాటికి, ఎప్పటికండి? 1870 నాటికి ఐరోపా అంతటా కూడా ఏ భావనలు వ్యాపించాయి? 1870 నాటికి. ఆన్సర్ ఆప్షన్ సి, సామ్యవాద భావనలు అనేవి 1870 నాటికి ఐరోపా అంతటా కూడా వ్యాపించడం జరిగిందండి. 39ది, సామ్యవాదులు తమ ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ఏ అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేశారు? ఎవరు ఏర్పాటు చేశారు? సామ్యవాదులు. దేని గురించి? తాము ప్రయత్నం చేసే ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థ ఏదంటే ఆన్సర్ ఆప్షన్ బి, రెండవ ఇంటర్నేషనల్ అండి. రెండవ ఇంటర్నేషనల్. మరి 45 అండి, ఇంగ్లాండు జర్మనీలోని కార్మికులు దేనికోసం పోరాటానికి సంఘాలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు? ఎవరెవరు? ఏ దేశాల్లోని? ఇంగ్లాండ్ అండ్ జర్మనీలోని కార్మికులండి. మరి ఆన్సర్ ఆప్షన్ బి, మెరుగైన జీవన పని పరిస్థితుల గురించి. ఎప్పుడైతే పారిశ్రామిక విధానం వచ్చిందో, పని ఎక్కువ జీతం తక్కువ ఈ విధంగా ఏర్పడిన తర్వాత ఈ కార్మికులు వాళ్ళు సంఘాలను ఏర్పాటు చేసి మెరుగైన జీవితం కోసం, పని పరిస్థితుల కోసం వాళ్ళు పోరాడటానికి సంఘాలను ఏర్పాటు చేసుకున్నారండి. 41ది, కార్మిక సంఘాలు మరి దేనిని డిమాండ్ చేస్తాయి? మరి సంఘాలను ఏర్పాటు చేసుకున్నాయని చెప్పాను కదా, మరి ఈ సంఘాలు, కార్మిక సంఘాలు అనేవి దేని డిమాండ్ చేస్తాయి చెప్పండి? ఇంకా ఎస్, ఆప్షన్ బి, పని గంటలు తగ్గించాలి. పని గంటలు పెంచేశారు, డబ్బులు తగ్గిస్తారు. సో పని గంటలు తగ్గించాలని, అదేవిధంగా మాకు ఓటు హక్కు కావాలని ఈ యొక్క కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. 42దండి, మరి జర్మనీలో కార్మిక సంఘాలు ఏ పార్టీతో సన్నిహితంగా పనిచేశాయి? జర్మనీలో అండి.
ఆన్సర్ ఆప్షన్ బి సోషల్ డెమోక్రటిక్ పార్టీ, ఎస్పిడి, సోషల్ డెమోక్రటిక్ పార్టీ. 43వది 1905 నాటికి, ఎప్పటికండి 1905 నాటికి బ్రిటన్లో సామ్యవాదులు, వ్యాపార సంఘాల సభ్యులు ఏ పార్టీని ఏర్పాటు చేశారు? ఇక్కడ సోషల్ పబ్లిక్ పార్టీ అని చెప్పాను కదా, ముందుగా సోషల్ డెమోక్రటిక్ పార్టీని కార్మిక సంఘాలు ఏర్పాటు చేశాయి. వాళ్ళతో సన్నిహితంగా ఉన్నారు. మరి బ్రిటన్లో సామ్యవాదులు, వ్యాపార సంఘాలు సభ్యులు ఏ పార్టీని చేశాయంటే లేబర్ పార్టీని ఏర్పాటు చేసేయండి. ఎప్పుడు? 1905 నాటికండి, 1905 నాటికి. 44వదండి, మరి 1914 వరకు సామ్యవాదులు 1914 వరకు సామ్యవాదులు ఐరోపాలలో దేనిని సాధించడంలో విజయం సాధించలేదు? దేనిని సాధించడంలో విజయం సాధించలేదు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సామ్యవాదులు విజయం సాధించలేకపోయారండి. ఎప్పటి వరకు? 1914 వరకు అండి ఐరోపాలో. 45వది 1914 వరకు ఐరోపాలో ఈ ప్రభుత్వాలను ఎవరు నడిపించేవారు? ఆన్సర్ ఆప్షన్ సి సాంప్రదాయవాదులు, ఉదారవాదులు, రాడికల్స్. ఎప్పటి వరకు? 1914 వరకు. సో ఐరోపాలో ప్రభుత్వాలని వీళ్ళు నడిపేవారండి. 46 పెట్టండి, మరి రష్యాలో 1917 అక్టోబర్ విప్లవం జరిగింది కదండి, దాని ద్వారా ఎవరు ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి సామ్యవాదులండి. 1917 అక్టోబర్ విప్లవం ద్వారా ప్రభుత్వాన్ని సామ్యవాదులు స్వాధీనం అయితే చేసుకోవడం జరిగిందండి. 47 పెట్టండి, ఫిబ్రవరి 1917లో రాచరికం పతనం అక్టోబర్లో జరిగినటువంటి సంఘటనలను సాధారణంగా ఏమనంటారు? ఫిబ్రవరి 1917లో రాచరికం పతనం అయ్యింది. అప్పుడు అక్టోబర్లో జరిగిన సంఘటనలను సాధారణంగా ఏమని అంటారు? 1917 అండి. ఆన్సర్ ఆప్షన్ సి రష్యన్ విప్లవం అంటామండి. 1917లో రాచరిక పతనం అనంతరం అక్టోబర్లో జరిగినటువంటి సంఘటనలను రష్యన్ విప్లవం అంటారండి. 48వది 1914లో రష్యాను దాని సామ్రాజ్యాన్ని ఎవరు పాలించారు? ఎప్పుడు? 1914లో. ఆన్సర్ ఆప్షన్ బి జార్ నికోలస్ II అండి. ఎప్పుడు? 1914లో. దేన్ని పాలించారు? రష్యాని, దాని సామ్రాజ్యాన్ని కూడా జార్ నికోలస్ II పాలించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ 49వది రష్యన్ సామ్రాజ్యంలో మెజారిటీ మతం ఏది? రష్యన్ సామ్రాజ్యంలో మెజారిటీ మతం. ఆన్సర్ ఆప్షన్ సి రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ రష్యన్ సామ్రాజ్యంలో అండి. 50వది 1871 పారిస్ కమ్యూన్ దేనికి ప్రసిద్ధి చెందింది? 1871 పారిస్ కమ్యూన్ దేనికి ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ బి కార్మికులు ఎర్ర జెండాతో దానికి గల అనుబంధం మరియు మార్సిసెల్లి యుద్ధ గీతంతో ప్రసిద్ధి చెందిందండి పారిస్ కమ్యూన్. 51వది 20వ శతాబ్దం ప్రారంభంలో రష్యాలో అధిక శాతం ప్రజలు ఏ వృత్తిని చేసేవారు? 20వ శతాబ్దం ప్రారంభంలో రష్యాలో అధిక శాతం ప్రజలు ఏ వృత్తిని చేసేవారు? ఆన్సర్ ఆప్షన్ బి వ్యవసాయదారులు. 52వది మరి రష్యా సామ్రాజ్య జనాభాలో వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందేవారు ఎంత శాతం మంది ఉన్నారు? వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందేవారి శాతం. ఆన్సర్ ఆప్షన్ సి 85% ఈ వ్యవసాయం మీదగానే జీవనోపాధిని పొందేవారండి. ఎవరు? రష్యన్ సామ్రాజ్యంలో.
53. ఫ్రాన్స్ మరియు జర్మనీలలో వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందిన వారి నిష్పత్తి ఎంత? ఫ్రాన్స్ మరియు జర్మనీ నిష్పత్తి అడుగుతున్నాడండి. ఫ్రాన్స్ మరియు జర్మనీ. ఆన్సర్ ఆప్షన్ బి 40% నుండి 50% మధ్య అండి. వాళ్ళు వ్యవసాయం ద్వారా జీవనోపాధిని పొందడం జరిగిందండి. 54. రష్యా ప్రధానంగా దేనిని ఎగుమతి చేసేది? రష్యా. ఆన్సర్ ఆప్షన్ సి ధాన్యాన్ని అండి. ధాన్యాన్ని ఎగుమతి చేసేది. మరి 55. రష్యాలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాలు ఏవి? ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి సెయింట్ పీటర్స్బర్గ్. మాస్కోలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతం అనేది ప్రముఖమైనటువంటి పారిశ్రామిక ప్రాంతం. 56. రష్యాలో రైల్వేలు ఎప్పుడు విస్తరించాయి? రష్యాలో రైల్వేలు ఎప్పుడు విస్తరించాయి? ఆన్సర్ ఆప్షన్ బి 1890. 1890లో ఈ రైల్వేలు అనేవి రష్యాలో విస్తరించడం జరిగింది. 57. 1890లలో ఇనుము మరియు ఉక్కు ఉత్పత్తి ఎన్ని రెట్లు పెరిగింది? ఇనుము మరియు ఉక్కు ఉత్పత్తి అనేది 1890లో ఎన్ని రెట్లు పెరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి 4 రెట్లు పెరిగింది. 4 రెట్లు. 58 అండి. 1900 ఈ సంవత్సరం నాటికి కొన్ని ప్రాంతాలలో ఫ్యాక్టరీ కార్మికులు, వృత్తి పనివారు దాదాపు ఎలా ఉండేవారు? ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కార్మికులు, వృత్తి పనివారు దాదాపు ఎలా ఉండేవారు? ఆన్సర్ మరి వాళ్ళు ఎంతమంది ఫ్యాక్టరీలో కార్మికులు ఎంతమంది అయితే ఉన్నారో వృత్తి పనివారు కూడా అంతేమంది ఉండేవారండి. 59. చాలా పరిశ్రమలు ఎవరి ప్రైవేట్ ఆస్తిగా ఉండేవి? ఎవరి ప్రైవేట్ ఆస్తిగా ఉండేవి? ఆన్సర్ పారిశ్రామికవాదుల ప్రైవేట్ ఆస్తిగా చాలా పరిశ్రమలు అయితే ఉండేయండి. 60. పెద్ద కర్మాగారాలలో పని గంటలు సాధారణంగా ఎన్ని గంటలు ఉండేవి? పెద్ద ఫ్యాక్టరీస్లో పని గంటలు ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 10 నుండి 12 గంటల పాటు పనిచేస్తారు అండి. అందువల్లే విప్లవం మొదలైందని చెప్పాను. 61 అండి. చేతివృత్తుల కేంద్రాల్లోనూ చిన్న వర్క్షాపులలో పని గంటలు కొన్నిసార్లు ఎన్ని ఉండేవి? అంటే చిన్న చిన్న చేతివృత్తుల కేంద్రాలు, చిన్న వర్క్షాపుల్లో ఎన్ని పని గంటలు ఉండేవి? ఆన్సర్ ఆప్షన్ డి 15 గంటలు ఉండేవండి. 15 గంటలు ఉండేవి. పెద్ద ఫ్యాక్టరీలో అయితే 10 నుంచి 12 గంటలు, చిన్న ఫ్యాక్టరీలు, చిన్న వర్క్షాపులు, చేతివృత్తుల్లో 15 గంటలు ఉండేవండి. 62. వసతి సాధారణంగా ఎక్కడ ఏర్పాటు చేయబడేది? వసతి. ఆన్సర్ ఆప్షన్ బి గదులలోను, డార్మిటరీలోను ఇక్కడ వసతి అయితే ఏర్పాటు చేసేవారండి. 63. సెయింట్ పీటర్స్బర్గ్ లోహ కార్మికులు తమకు తాము ఎలా భావించుకున్నారు? లోహ కార్మికులు తమను తాము ఎలా భావించుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి ఇతర కార్మికులలో కులీనులుగా. కార్మికులలో కూలీనులుగా వాళ్ళు భావించుకోవడం జరిగిందండి. 64. 1914 నాటికి పారిశ్రామిక ఫ్యాక్టరీ శ్రామిక శక్తిలో మహిళలు ఎంత శాతం మంది ఉన్నారు? ఇందులో కూడా ఈ యొక్క శ్రామిక శక్తిలో మహిళలు ఎంతమంది పార్టిసిపేషన్ చేసేవారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి 31% అండి. 31%. 65. మహిళలకు పురుషుల కంటే ఎంత తక్కువ జీతం చెల్లించేవారు ఆ సమయంలో? ఆన్సర్ 4/3 పురుషుని వేతనంలో 4/3 తక్కువ జీతం చెల్లించేవారు. వాళ్ళకి రూపాయి అయితే వీళ్ళకి పావలా అలా ఇచ్చేవారు అన్నమాట. 66. నిరుద్యోగం లేదా ఆర్థిక ఇబ్బందుల సమయాల్లో సభ్యులకు సహాయం చేయడానికి కొంతమంది కార్మికులు ఏమి ఏర్పాటు చేశారు?
ఆన్సర్ ఆప్షన్ బి, సంఘాలను ఏర్పాటు చేసేయండి. ఇప్పుడు మనం ఆటో యూనియన్లు ఉంటాయి సంఘాలు, ఒకరి కష్టం వచ్చిందంటే ఆ యూనియన్లో ప్రతి నెల కొంత అమౌంట్ వేసుకొని సో ఎవరైతే బాగోదో వాళ్ళకి ఆ సంఘం తరపు నుంచి వాళ్ళకి డొనేట్ చేయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి కష్టాన్ని వాళ్ళు తీర్చుకుంటారు. ఆ విధంగా వాళ్ళు కార్మికులందరూ కూడా ఒక సంఘాలను ఏర్పాటు చేసుకున్నారండి. మరి కార్మికులు ఏకమై సమ్మె చేసేందుకు కారణాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, తొలగింపులు, పని పరిస్థితుల గురించి, యజమానులతో విభేదాలండి. విభేదాల కారణంగా తొలగించారు, అందు గురించని ఈ కార్మికులందరూ కూడా ఏకమై సమ్మె చేయడానికి కారణమైందండి. 68ది, 1896, 1897లో తరచుగా సమ్మెలు ఏ పరిశ్రమలో జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ బి, వస్త్ర పరిశ్రమలో తరచుగా సమ్మెలు జరిగాయండి. ఇప్పుడు 1896, 1897 ఆ సమయాల్లో. 69ది, 1902లో తరచుగా సమ్మెలు ఏ పరిశ్రమలో జరిగాయి? ఇంతకుముందు వేరే సంవత్సరం 1896, 1897, ఇప్పుడు 1902. 1902లో లోహ పరిశ్రమలో తరచుగా సమ్మెలు అయితే జరిగాయండి. మరి 71 అండి, మరి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ భూమిని ఎవరు సాగు చేశారు? గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ భూమిని ఎవరు సాగు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి, రైతులండి, రైతులు. మరి 71ది, యుద్ధానికి ముందు సెయింట్ పీటర్స్బర్గ్లోని నిరుద్యోగ రైతులు దేని ద్వారా జీవించారు? యుద్ధానికి ముందు సెయింట్ పీటర్స్బర్గ్లోని నిరుద్యోగ రైతులు దేని ద్వారా జీవించారు? ఆన్సర్ ఆప్షన్ బి, చారిటబుల్ కిచెన్లలో తినడం, పేదల ఇళ్లలో నివసించడం, ఇవన్నీ నిరుద్యోగ రైతులు చేసేవారండి. 72ది, విప్లవానికి ముందు రష్యాలో కార్మికులు డార్మిటరీలలోని బంకర్లలో ఎందుకు నిద్రపోయారు? విప్లవానికి ముందు రష్యాలో కార్మికులు డార్మిటరీలలోని బంకర్లలో ఎందుకు నిద్రపోయారు? ఆన్సర్ ఆప్షన్ బి, వారి షిఫ్ట్లలో పడుకోవాల్సి వచ్చిందండి. 73ది, ప్రభువులకు సాధారణ ప్రజాదరణ ద్వారా కాకుండా అధికారం, హోదా ఎలా లభించేవి? ప్రభువులకు. ఆన్సర్ ఆప్షన్ బి, జార్కీ సేవ చేయడం ద్వారా ఈ యొక్క ప్రభువులకు అధికారం, హోదా అనేవి లభించేవి. నెక్స్ట్ 74ది, రష్యాలో రైతులు ప్రభువుల భూమి తమకు ఇవ్వాలని కోరుకున్నప్పుడు వారు ఏమి చేశారు? రష్యాలో ఉన్నటువంటి రైతులు ప్రభువుల భూమి తమకు ఇవ్వాలని కోరుకున్నప్పుడు ఆ ప్రభువులు ఏం చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, కౌలు చెల్లించడానికి నిరాకరించి భూస్వాములను హత్య చేశారు. 75దండి, మరి దక్షిణ రష్యాలో పెద్ద ఎత్తున ఈ సంఘటనలు ఎప్పుడు జరిగాయి? పెద్ద ఎత్తున సంఘటనలు అనేవి ఎప్పుడు జరిగాయి? ఎప్పుడండి? దక్షిణ రష్యాలో. మరి ఎప్పుడు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ బి, 1902లో. 1902లో దక్షిణ రష్యాలో పెద్ద ఎత్తున సంఘటనలు అనేవి 1902లో జరిగాయి. 76ది, 1905లో ఇటువంటి పెద్ద సంఘటనలు రష్యా అంతటా కూడా జరిగింది, నిజమా అబద్ధమా? ఆన్సర్ 1902లో జరిగింది, అలాగే కూడా 1905లో కూడా రష్యా అంతటా కూడా మరి సంఘర్షణలు అనేవి జరగడం జరిగిందండి. 77ది, రష్యన్ రైతులు ఇతర యూరోపియన్ రైతుల నుండి ఏ విధంగా భిన్నంగా ఉండేవారు? రష్యన్ రైతులు యూరోపియన్ రైతులకు ఏ విధంగా భిన్నంగా ఉండేవారు? ఆన్సర్ ఆప్షన్ బి, వారి భూమిని కాలానుగుణంగా సమీకరించారు. వారి భూమిని కాలానుగుణంగా సమీకరించడం అంటే తను పొందడం అనమాట. 78ది, వారి కమ్యూన్ అంటే మిర్ భూమిని ఎలా విభజించేది? ఈ భూమిని ఎలా విభజించింది?
ఆన్సర్ ఆప్షన్ బి వ్యక్తిగత కుటుంబాల అవసరాలకు అనుగుణంగా భూమిని విభజించడం అయితే జరిగింది. 79ది 1914 ముందు రష్యాలో అన్ని రాజకీయ పార్టీలు ఎలా ఉండేవి? 1914 ముందండి. ఆన్సర్ ఆప్షన్ బి చట్ట విరుద్ధమైనవే అన్ని రాజకీయ పార్టీలు 1914 వరకు రష్యాలో. 81 అండి. మరి రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీని ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ బి 1898లో రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీని స్థాపించడం జరిగింది. 81ది కొంతమంది రష్యన్ సామ్యవాదులు విప్లవానికి ప్రధాన శక్తిగా ఎవరిని భావించారు? కొంతమంది రష్యన్ సామ్యవాదులు విప్లవానికి ప్రధాన శక్తిగా ఎవరిని భావించారు? ఆన్సర్ ఆప్షన్ సి రైతులను. విప్లవానికే ప్రధాన శక్తిగా రైతులు భావించారంటే వాళ్ళు ఎంత గట్టిగా కృషి చేశారో మనం అర్థం చేసుకోవచ్చండి. 82ది సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీని ఎప్పుడు స్థాపించారు? చాలా ఇంపార్టెంట్ అండి. సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీని ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ సి 1900 సంవత్సరంలో సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీని స్థాపించారు. 83ది సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ ప్రధానంగా దేనికోసం పోరాడింది? ఆన్సర్ ఆప్షన్ బి రైతుల యొక్క హక్కులు, ప్రభువుల భూమిని రైతులకు బదిలీ చేయడం గురించి ప్రధానంగా 1900లో ఏర్పడినటువంటి సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ పోరాడిందండి. 84ది రైతులు ఒక ఐక్య సమూహానికి చెందిన వారు కాదని లెనిన్ ఎందుకు భావించాడు? ఒక ఐక్యమైనటువంటి సమూహానికి చెందినవారు కాదు రైతులు అని లెనిన్ ఎందుకు భావించారు? ఆన్సర్ వారిలో కొందరు పేదవారు, మరికొందరు ధనవంతులు, కూలీలు, పెట్టుబడిదారులు కాబట్టి. 85ది వ్లాదిమిర్ లెనిన్ ఏ సమూహానికి నాయకత్వం వహించాడు? లెనిన్. ఆన్సర్ ఆప్షన్ బి బోల్స్విక్ పార్టీకి మరి నాయకత్వం వహించింది లెనిన్. లెనిన్. 86ది జారిస్ట్ రష్యా వంటి అణచివేతకు గురైన సమాజంలో పార్టీ క్రమశిక్షణతో ఉండాలి అని ఎవరు భావించారు? జారిస్ట్ రష్యా వంటి అణచివేతకు గురైన సమాజంలో పార్టీ క్రమశిక్షణతో ఉండాలని ఎవరు భావించారు? ఆన్సర్ ఆప్షన్ బి వ్లాదిమిర్ లెనిన్. 87 పెట్టండి. మరి రష్యా నిరంకుశ దేశంగా ఉండేదా? రష్యా నిరంకుశ దేశంగా ఉండేదా అంటే ఎస్, అవును, నిరంకుశ దేశంగానే రష్యా ఉండేది. 88ది 1905 విప్లవం సమయంలో ఎవరు రాజ్యాంగాన్ని డిమాండ్ చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి సామాజిక సామ్యవాదులు, సోషలిస్ట్ విప్లవకారులు, రైతులు, కార్మికులు. దేన్ని 1900 విప్లవ సమయంలో రాజ్యాంగాన్ని డిమాండ్ చేసింది సామాజిక సామ్యవాదులు, సోషలిస్ట్ విప్లవకారులు, రైతులు, కార్మికులు. వాళ్ళకే పట్టింది రాజ్యాంగం ఇవ్వాలి, రాజ్యాంగం కావాలి అని డిమాండ్ చేసింది. 89ది 1904 సంవత్సరం రష్యన్ కార్మికులకు ఎందుకు కష్టకాలంగా ఉండేది? ఆన్సర్ ఆప్షన్ బి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి వారి వాస్తవ వేతనాలు అనేవి తగ్గాయండి. అందు గురించి అని వాళ్ళకి కష్టకాలంగా ఉండేది. 91 1904లో ఏర్పడినటువంటి రష్యన్ వర్కర్స్ అసెంబ్లీలో ఎప్పుడు ఏర్పడింది? ఇది కూడా 1904లోనే. ఎందుకు ఏర్పడింది? ఎప్పుడైతే వర్కర్స్కి పని తగ్గిందో అక్కడ రేట్లు పెరిగాయి, పని తగ్గింది, వేతనం తగ్గింది. అందువల్ల 4 సభ్యులను ఎక్కడ తొలగించినప్పుడు పారిశ్రామిక చర్య కోసం పిలుపు వచ్చింది. ఎక్కడ తొలగించారు 4 సభ్యులను? ఆన్సర్ ఆప్షన్ సి పుతిలోవ్ ఐరన్ వర్క్స్లో అండి. పుతిలోవ్ ఐరన్ వర్క్స్లో ఈ యొక్క
పని వాళ్ళను తీసివేయడం వల్ల ఇక్కడ పారిశ్రామిక చర్య కోసం పిలుపునైతే వచ్చిందండి. 91వ రక్తపాత ఆదివారం. రక్తపాత ఆదివారంగా పిలువబడే సంఘటనలో ఎంతమంది కార్మికులు మరణించారు? ఆన్సర్ ఆప్షన్ బి 100 మందికి పైగా కార్మికులు అయితే చనిపోవడం జరిగిందండి. 92వ రక్తపాత ఆదివారం సంఘటనకు దారితీసిన విప్లవం ఏ సంవత్సరంలో ప్రసిద్ధి చెందింది? ఆ రక్తపాత ఆదివారం ఏ సంవత్సరంలోని రక్తపాత ఆదివారం? 100 మంది పైగా మట్టుపెట్టారు కదా, అది. ఆన్సర్ ఆప్షన్ బి 1905. 1905. 93వదండి. మరి 1905 విప్లవ సమయంలో జార్ దేని ఏర్పాటుకు అనుమతించాడు? ఈ జారు 1900 విప్లవ సమయంలో ఏమిని అనుమతించాడు? ఆన్సర్ ఆప్షన్ బి ఎలక్టెడ్ కన్సల్టేటివ్ పార్లమెంట్ లేదా జూమా. ఈ జారు దానికి ఏర్పాటుకు అనుమతించాడండి. 94వది జార్ మొదటి జోమాను ఎన్ని రోజుల్లో తొలగించాడు? జార్ మొదటి జోమాను ఎన్ని రోజుల్లో తొలగించాడు? ఆన్సర్ ఆప్షన్ బి 75 రోజులు. 75 రోజులు. 95 పెట్టండి. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 1914లో. నెక్స్ట్ కేంద్ర శక్తులలో ఏ దేశాలు ఉన్నాయి? కేంద్ర శక్తులలో ఏ దేశాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ. జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ. 97వదండి. మరి జర్మన్ యొక్క వ్యతిరేక భావాలు తీవ్రంగా పెరగడంతో సెయింట్ పీటర్స్బర్గ్ పేరును ఏ విధంగా మార్చారు? జర్మనీ యొక్క వ్యతిరేక భావాలు తీవ్రంగా పెరగడంతో సెయింట్ పీటర్స్బర్గ్ పేరును ఏ విధంగా మార్చారు? ఆన్సర్ ఆప్షన్ సి పెట్రోగ్రాడ్. పెట్రోగ్రాడ్గా పేరు మార్చడం జరిగింది. 98వది 1917 నాటికి రష్యా సైన్యాలకు ఎన్ని మిలియన్ల మరణాలు సంభవించాయి? 1917 నాటికి రష్యా సైన్యాలకు ఎన్ని మిలియన్ల మరణాలు సంభవించాయి? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి 7 మిలియన్లకు పైగా. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 7 మిలియన్లు అంటే ఎంతో కామెంట్ చేయండి. 98వదండి యుద్ధం కారణంగా రష్యాలో ఎంతమంది ప్రజలు శరణార్థులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి 3 మిలియన్లకు పైగా శరణార్థులయ్యారు. 7 మిలియన్లకు పైగా చనిపోవడం జరిగిందండి. మరి వీడియోలో చివరి పెట్టండి. మరి ఫిబ్రవరి 1917లో రాచరికాన్ని తొలగించినటువంటి ఫిబ్రవరి విప్లవానికి ఏ నగరం నాయకత్వం వహించింది? మరొకసారి అండి. ఫిబ్రవరి 1917లో రాచరికాన్ని తొలగించినటువంటి ఫిబ్రవరి విప్లవానికి ఏ నగరం నాయకత్వం వహించింది? ఆన్సర్ ఆప్షన్ సి పెట్రోగ్రాడ్. మరి ఇంకా వీడియోలో బిట్లు అయితే ఉన్నాయండి. మరి కాలాతీతం అవుతుంది, అందువల్ల మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.